ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు వీడియోలో టమాటా పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేడవుతున్నప్పుడే ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక లవంగము, అందులోనే కొంచెం మెంతులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించండి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందులోనే 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోండి. చితక్కొట్టు పెట్టుకున్న తెల్లవాయలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేయేంత వరకు వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కలుపుతూ మగ్గించండి. ఇందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించండి. టమాటాస్ పచ్చివాసన పోయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోనే 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి, ఫేస్బుక్ ఐడి ఛానల్ బయోలో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్.